హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం మ్యాంగో మౌస్ తయారు చేసుకోబోతున్నామండి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తోని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మ్యాంగోస్ అని ఇష్టపడే వాళ్ళకు ఇలా చేసుకోండి, డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది. చల్లగా క్రీమీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని మ్యాంగో మౌస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ పాలు వేసుకొని దాంట్లో ఒక సగం ముక్క నిమ్మకాయ రసం వేసుకొని పాలు అనేవి విరగొట్టాలి. ఇలా కాస్త గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకున్న తర్వాత నెమ్మదిగా పాలు అనేవి ఇరగడం స్టార్ట్ అవుతాయి. మొత్తం ఇలా వాటర్ అనేది పూర్తిగా ఇలా సపరేట్ అయిపోవాలి. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక జల్లి గిన్నెలు వేసుకొని ఈ ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ మొత్తం వంపేసుకొని చక్కగా గరిటె తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని వాటర్ మొత్తం రిమూవ్ చేసుకోండి. ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని కాస్త చల్లార్చుకుందాం. ఇప్పుడు ఒక మ్యాంగో తీసుకొని దాన్ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. ఇది వచ్చేసి ఒక 3/4 కప్ అయితే సరిపోతుందన్నమాట. ఇలా తొక్క రాకుండా స్లైసెస్ మాత్రమే వేసుకోండి. ఇప్పుడు మ్యాంగో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం పక్కన పెట్టుకున్న ఫ్రెష్గా తీసిన పన్నీరు, అలాగే 3/4 కప్పు మ్యాంగో, ఒక 3 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నానండి. మీరు ఇక్కడ కావాలి అంటే హనీ అయినా వాడుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఇలా క్రీమీగా రావాలన్నమాట. స్వీట్ అనేది ఎక్కువగా వేయకండి, మ్యాంగోస్ ఆల్రెడీ తీయగానే ఉంటాయి కాబట్టి. ఇప్పుడు చిన్న బౌళ్ళల్లో మనం చేసుకున్న మ్యాంగో ఏదైతే ఉందో అది వేసుకొని నార్మల్ ఫ్రిడ్జ్లో 2 నుంచి 3 గంటల పాటు పెట్టి తీసుకోండి. చల్లగా బాగుంటుంది. ఇది ఒక 2 సార్లు ట్యాప్ చేసుకోండి. అలాగే ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చి పైనుంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ముక్కలు, అలాగే నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలు కొంచెం గోల్డ్ పేపర్తో డెకరేషన్ చేశానండి. చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలో మ్యాంగో మౌస్ 3 ఇంగ్రీడియంట్స్తోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.